జగన్ పాదయాత్ర చేసిన పొర్లు దండాలు పెట్టినా అధికారంలోకి రాలేరని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తన హయాంలో సర్వే రాళ్ల పేరుతో దోచుకున్నారని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేని జగన్ బెనిఫిట్స్ ఎందుకు పొందుతున్నారని ప్రశ్నించారు. వీటికి పరిమితం అయిపోయి భవిష్యత్ అంధకారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక చిరుదీపాన్ని వెలిగించడం కోసం ఇవాళ పాదయాత్రలు అని చెప్పి అయ్యని చెప్పి లేదా ప్రభుత్వం మీద మరి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తప్ప వాస్తవం లేదు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంటే క్రెడిట్ చోరీ అంటాడు. భోగాపురంలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయితే అది మా క్రెడిట్ అంటాడు. మరి అది గతంలో ఈగలు ఇసురుకుంటున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, భోగాపురం అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. నా పోలవరంలో పనులు జరుగుతున్న ఇవాళ అదంతా మాది క్రెడిట్ అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అతను పాదయాత్ర కదా పొర్లు దండాలు చేసినప్పుడు ప్రజలు ఎవరు కూడా నమ్మరు. భూములు రీసర్వే పేరుతో దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం లేదు. ఇవాళ అన్ని బెనిఫిట్స్ పొందుతున్నారు.